సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 5-10-2024 శనివారం రోజున 3వ రోజు స్థానిక స్వయంభూ కనకదుర్గమ్మ తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుండి విశేష పూజలు, పారాయణములు, ప్రత్యేక పూజలు, అర్చక స్వాములు అమ్మవారికి జరిపించారు. సకల దానాల్లో అత్యుత్తమమైంది అన్నదానం. లోకులకు క్షుధార్తి తీర్చే మాతృస్వరూపమే అన్నపూర్ణాదేవి అవతార. అంతరార్థం వామహస్తంలో రసాన్న ప్రసన్న పాత్ర ధరించి ఆది భిక్షువుగా యాచించవచ్చిన లయాకారుడైన విశ్వేశ్వరుడికి భోజన ప్రదానం చేస్తున్నట్లు దేవిని అలంకరించి లోక పోషకురాలైన అన్నపూర్ణాదేవి రూపంలో దుర్గాదేవిని ఈరోజు దర్శించుకుంటే కాశీ వెళ్లి వచ్చినంత పుణ్యం లభిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు నరగిరి నాథుని రంగ భట్టాచార్యులు గారు భక్తులను ఉద్దేశించి చెప్పారు. అర్చకులు కల్వకొలను పురుషోత్తం శర్మ, ఫణికుమార్ శాస్త్రుతంగా పూజలు జరిపారు. అన్నమయ్య భజన మండలి వారి గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గుడి సేవ అనంతరం తీర్థప్రసాద వినియోగం జరిగింది. కనకదుర్గ సేవా సమాజం పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవంలో 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా కాశీపురాధీశ్వరులుగా భక్తులకి అనుగ్రహిస్తుంది. ఈరోజు అమ్మవారు వామహస్తంచే పాయసాన్ని వండించి లయకారకుడైనటువంటి శివుడికి స్వయంగా అందజేస్తున్నటువంటి యొక్క చిత్రాన్ని ఈరోజు మనం మన గుడిలో చూస్తున్నాం. దీనివలన ఏమిటయ్యా అంటే ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న వారికి కాశీకి పోయినంత పుణ్యం ఫలిస్తుంది. మరియు ఈరోజు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకున్న వారికి ఏ రోజు కూడా అన్నానికి లోటు ఉండదని, వారు ఇంకో నలుగురికి పెట్టగల స్తోమత కలిగిస్తుందని ఈరోజు చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. నా ఈ యొక్క గ్రామ మొట్టమొదటి పేరు ఏమిటంటే బృహత్తమపురి అనే ఒక పేరుండేది మీ గ్రామానికి. తర్వాత హుజూర్ నుంచి పరిపాలించడానికి హుజూర్ నగర్ అని వచ్చింది. తర్వాత పోచించల్ల గ్రామం కూడా పేరు వచ్చింది. కొన్ని సంవత్సరాల యొక్క ఆలయంలో నవరాత్రి అతి వైభవంగా జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యొక్క ఆశ్విజ మాసంలో ఈ యొక్క 3వ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకారం చేయడం జరిగింది. ఈ రోజున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నారు. అలాగే మన అన్నంలో కానీ ఏదిగా లోటు లేకుండా ఎమ్మరు కలగజేస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంతో భక్తులు పాల్గొని చిరసలు స్వీకరించి ధరించవలసిందిగా నాకు ప్రార్థన. శ్రీ కనకదుర్గాంబికాయే నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య దేహించ భిక్షాం దేహీ చ పార్వతి. ఆశ్రీ దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమం మనం చేసుకోవడం మన యొక్క చాలా విశేషంగా చెప్పుకోవచ్చు, మన యొక్క భాగ్యంగా భావించవచ్చు. అయితే ఒకానొకసారి ఈ యొక్క కాశీలో ఆగస్త్య మహాను బ్రాహ్మణోత్తముడు భోజనం లేకుండా తిరుగుతూ అలమటిస్తూ చూస్తున్నాడు. మధ్యాహ్నం దాకా తిరుగుతూ ఉన్నాడు. కోపం వచ్చిన దానికి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అంటే ఒక పార్వతీదేవి ఉన్న స్థానంలోనే మనకు దొరకపోవడం ఉంది అని బాధతో ఉంటే ఆమె కాశీని శపించబోతుంటే అప్పుడు పార్వతి శివుడి యొక్క అనుజ్ఞతోటి ఆయనకు వచ్చి ఆమెకి ఆ బ్రాహ్మణుడికి ఆ యొక్క దానం చేస్తుంది, అన్నాన్ని వండించి పెడుతుంది. కాబట్టి కాశీలో ఉన్నవారికి ఎప్పుడూ కూడా అన్నానికి లోటు ఉండదు. అదేవిధంగా ఈరోజు అట్లాంటి ఆ స్థానంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితం ఉంటుందో మనం కూడా ఆ ఫలితాన్ని పొందడం కోసం ప్రతి గ్రామంలో కూడా మనం అమ్మవారిని యొక్క ఉంచుకొని ఈ విధంగా అన్నపూర్ణాదేవిగా అలంకరించుకొని సాక్షాత్తు కాశీ విశ్వనాథుడికే భిక్షను వసంగిన పార్వతీదేవిగా అన్నపూర్ణాదేవిగా ఈరోజు మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క అమ్మవారి యొక్క విశేషం మన హుజూర్నగర్లో ఉన్న విశేషం ఏమిటి అంటే ఎక్కడ కూడా లేని క్షేత్రం ఏమిటి అంటే 2 మూర్తులు ఉన్నారు. చక్కగా ఈ సూర్యాపేట జిల్లాలో ఇంత వైభవంగా జరిగే ఉత్సవం జరిగే దేవాలయం ఏంటంటే దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఈ యొక్క దేవాలయం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 20 సంవత్సరాల నుంచి కూడా కనకదుర్గ సేవా సమాజం వారు ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉత్సవాలను కూడా ఎంతో అత్యంత వైభవంగా భక్తిగా అన్నమయ్య భజన మండలి వారి యొక్క భక్తి భజనలతోటి అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలతో వేద పండితుల యొక్క పూజా కార్యక్రమంతో నిత్యంగా పూజలు చేస్తూ ఉన్నారు శ్రద్ధగా. ఇటువంటి కార్యక్రమాల్లో ఈరోజు అన్నపూర్ణాదేవిగా మనకి అమ్మవారు దర్శిస్తుంది. ఇట్టి అన్నపూర్ణాదేవికి 25 సంవత్సరాల నుంచి కూడా కోటా సురభికాస లక్ష్మీపర దంపతులు అమ్మవారికి చక్కగా పుష్పాల అలంకరణ ఈ నవరాత్రి ఉత్సవాలు 10 రోజులు కూడా పుష్పాల అలంకరణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు విశేషంగా ఏంటి ఆమె పాత్రలో ఏరే పాత్ర చిన్న పాత్ర ఉండకూడదని పెద్ద వెండి పాత్ర గిన్నెతో సహా ఆమె సమర్పించారు. అదేవిధంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా విశేషంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్న భక్తులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగజేయాలని అమ్మవారు వేడుకుంటున్నాం. జై భవాని.